అంతరంగము నెరిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఇర్మియా 4:19. నా కడుపు నా కడుపు, నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉన్నది, తాళలేను. నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది కదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది కదా. అతడు చూసిన దాని కొరకు, చూడబోయేదాని కొరకు హృదయంలో ప్రగాఢ వేదన నొందుచున్నటువంటి ప్రవక్త ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. తన ప్రజల పాపములను చూసి ఇర్మియా గారు మందిర ద్వారమునొద్ద నిలవబడి, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఇదిగో అబద్ధపు మాటను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి, మీరు జార చోర క్రియలను, నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యాలు పలుకుచు, బయలునకు ధూపము వేయుచు, మీరెరుగని దేవతలను అనుసరిస్తూ ఉన్నారే, అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు అనే మాట ఇర్మియా 7:4 నుండి 10 వరకు వ్రాయబడినటువంటి మాటలు మనం చదువుతున్నప్పుడు హృదయం ఎంతో వేదన కలుగుతూ ఉంది. అయితే తన ప్రజల కొరకు భారము కలిగిన దేవుని మాటలను వారికి ఇర్మియా గారు ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ దినాలలో పై సున్నితమైన మాటలను చెప్తూ అనేకులను నరకానికి పంపేవారు చాలామంది ఉన్నారు. ఇర్మియా గారి లాంటి వారు దేవుణ్ణి ప్రేమిస్తూ మనుషులకు భయపడనటువంటి వారు మనకు కావాలి. మన సంఘాలలో అటువంటి వారు కావాలి. ఆత్మల ఎడల భారం లేకపోవడం అనేది భయంకరమైనటువంటి వ్యాధి. ఇంకా చెప్పాలి అనంటే అదొక భయంకరమైన అంటువ్యాధి కూడా. నశిస్తున్నటువంటి ఆత్మల కొరకు ఎటువంటి భారము లేని స్త్రీ పురుషులతో నీవు సహవాసం కలిగి ఉంటే గనుక త్వరలోనే వారిలాగే నీవు కూడా స్వీయ తృప్తి, స్వీయ ఘనత కలిగిన వాడవుగా మారిపోతావు. ఇర్మియా గారు పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడేవాడు కాదు. అతని దినాల్లో కొంతమంది ఇతర ప్రవక్తలు సంతోషపరిచే తప్పైన మాటలను ప్రవచించేవారు. అయితే ఇర్మియా గారు దేవుని దగ్గర నుండి వాక్కులను పొందాడు. యెహోవా వాక్కు ఏదైనా ఉన్నదా అని రాజు అడిగినప్పుడు ఇర్మియా గారు చెప్తూ ఉన్నారు కదా, యెహోవా సెలవిచ్చినదేమనగా బబులోను రాజు చేతికి మిమ్మల్ందరినీ అప్పగింతును అని చెప్తూ ఉన్నాడు. అందుకే ఆయనను జైల్లోకి, చీకటి గృహలోకి త్రోసివేశారు. కానీ అక్కడ కూడా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. ఆత్మలో తన ప్రజలపై రాబోయే తీర్పును ముందుగానే ఆయన చూడగలుగుతూ ఉన్నాడు. ఇలాంటి యుద్ధఘోష తన ఆత్మలో విన్నవాడై అతడు నెమ్మదిగా ఉండలేకపోయాడు. మరి ఆత్మల విషయమై నీకు నిజమైన భారం ఉందా? ఆత్మల రక్షణార్థమై మనకివ్వబడిన సమయము పరిమితమై ఉన్నదని నీవు తెలుసుకున్నావా? నీవు ఎరిగి ఉన్నావా? ఆత్మలను గెలుచులాగు యుద్ధంలో నిన్ను నీవే త్రోసుకొని నీకు కలిగినదంతా కూడా ఇచ్చేటట్లుగా నీవు నేర్చుకోవాలి. లోతుగా భారము కలిగించి దేవుణ్ణి మహిమపరిచే విధంగా నీ జీవితంలో ప్రతి దాని విషయమై దేవుడు నీతో మాట్లాడునుగాక. ఆమేన్.